అయినా చూడమ్మా లావుగా. వావ్, అమ్మ తెంపుతున్నది తీసుకోదామని. మెల్లగా మెల్లగా పువ్వు పడుతుంది. పువ్వు ఎంత బాగా అయింది చూడు. ఈ పువ్వుది కూడా కర్రీ చేస్తారు కదమ్మా, తెంపుతుందా? మునగ పువ్వు ఇక. వా నైస్. గిడ వలికింది కింది కొంపు ఏడవడ్డాయి. చేయికి అందుతాయి. నేను తెంపుతా. మేము ఇంటి దగ్గర లేనందుకు మా నిమ్మ చెట్టు కూడా చూడండి కొంచెం వాడిపోయినట్టు అయింది. నిమ్మకాయలు ఇట్లా అవుతున్నాయి, చిన్న చిన్నగా అయినాయి. ఇప్పుడు ఇంకా చాలా నిమ్మకాయలు కూడా మస్తు అయినాయి. టమాటా చెట్టు పడిపోయింది. పాలకూర అయింది కొంచెం. జామ చెట్టును కొట్టేసినంటిమి, మంచి ఎగురు వచ్చింది పచ్చగా. చూడండి, ఇది ఎండాకాలం కానీ ఎంత పచ్చగా వచ్చింది. ముద్ద మందారం చెట్టు, ముద్ద మందారం. ఇవి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి, పింక్ కలర్లో. ఇవి తోటకూర విత్తనాలు. ఒక చెట్టు అట్లనే వదిలేసినాము విత్తనాల కోసము, మళ్ళీ వేసుకోవడానికి వస్తుందని. ఓ చామంతి నారు. ఇవేమో సూది నిమ్మకాయలు. ఇంకా పండు కాలేదు, కొంచెం కొంచెం అయింది. ఇంకా కొంచెం అయితే పండు అవుతుంది. ఇది హెల్త్కి మంచిది. కిడ్నీలో ఏదన్నా ప్రాబ్లం ఉంటే తగ్గిపోతుంది. మునక్కాయలు పడింది, తెంపుతుంది మా అమ్మ. అక్కడ తెంపింది. ఎంత పొడుగు ఉంది చూడండి. కొంచెం లావు తెంపు. తెంపుతుంది. 3 దొరికినాయి. మన ఇంటి ముందు మనం ఇలా పెంచుకొని తెంపుకొని తింటే ఆ టేస్టే వేరే, ఆ సంతోషమే వేరే. నాకైతే కొంచెం ప్లేస్ ఉన్న చెట్లు పెంచాలంటే చాలా ఇష్టం. మీకు కనుక నచ్చితే నా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ఇంటి దగ్గర ఉండలేం కాబట్టి ఇగో తెల్ల తెల్లగా ఇది చెట్టుకు దోమ పట్టింది. మునగకాయలు తెంపిన మా చెట్టుకు. ఎంతింత పొడుగు ఉన్నాయి చూడండి. ఒక్క మునక్కాయ ఏమి వేయలేము, వాటర్ ఒక్కటే. కొన్ని టమాటాలు వెళ్ళినాయి, కొన్ని నిమ్మకాయలు తెంపుకున్నా, కొంచెం కరివేపాకు, కొంచెం పాలకూర, కొంచెం పుదీనా తెంపుకున్నా ఇంటి ముందే. మునక్కాయలు ఇవి.